పెద్దపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సాగు చేయడం వలన భూమి సారవంతంగా ఉండి ప్రధాన పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెంది పంట ఆరోగ్యంగా ఉండి ఖర్చులు తగ్గి రైతులు అధిక దిగుబడులు ఆదాయం పొందవచ్చని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి తెలిపారు. మండలంలోని గణపవరం రైతు సేవా కేంద్రం నందు మండల స్థాయి వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల సిబ్బంది ప్రకృతి వ్యవసాయ శాఖలతో మండల స్థాయి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వ్యవసాయం చేయలేము అన్న ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇందులో ప్రధానంగా మొట్టమొదటి సూత్రం ఏంటంటే 365 రోజుల్లో పంటలతో నేలను కప్పి ఉంచాలి. రెండవది జీవ వైవిధ్యం, 10 రకాల పంటలు వేసుకోవాలి, 20 నుంచి 30 రకాల పంటలు వేసుకోవాలి. మూడవది తేలికపాటి తుక్కులు లేదా మినిమం టిల్లేజ్, లెస్ టిల్లేజ్ అంటే అసలు తుక్కులు లేకుండా లేదా తేలికపాటి తుక్కులు చేసుకోవాలి. నాలుగవది ఏంటంటే జీవ ఉత్ప్రేరకాలను ఉపయోగించుకోవాలి. అందులో జీవ ఉత్ప్రేరకాలు ఏంటి? మనకి ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, ఎగ్ అమైనో యాసిడ్, ఫిష్ అమైనో యాసిడ్ అలాంటివి. తర్వాత పురుగుల్ని తెగుల్ని కంట్రోల్ చేయడానికి కషాయాలు ఉపయోగించాలి. ఆ కషాయాలు ఏమిటంటే నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, అన్ని అస్త్రాలు. ఈ ప్రకృతి వ్యవసాయాలన్నీ అమృతాలు, అస్త్రాలు. ఇవి ప్రయోగించేసి ప్రకృతి వ్యవసాయం చేసేసేయచ్చు. తర్వాత వ్యవసాయంలో పశువుల్ని అనుసంధానం చేయాలి. ఎందుకంటే మనకి పంట వ్యర్థాలన్నీ కూడా పశువులకు ఆహారంగా ఉంటే పశువులు వేసే పేడ మూత్రము కూడా మనకి పొలానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పశువుల్ని అనుసంధానం చేయాలి. లాస్ట్ ఏంటంటే రసాయనాలు, సింథటిక్ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఉపయోగించబడదు. ఈ పై పద్ధతులన్నీ చేసినప్పుడు ఎవరైతే PMDS వేసి అట్లాగే మనకి డైవర్సిటీ పాటించి పశువులను అనుసంధానం చేసి జీవ ఉత్ప్రేరకాలను ఉపయోగించి మినిమం టిల్లేజ్ చేసి మొక్కల యొక్క ఆకులతో కషాయాలు తయారు చేసి ఈ కషాయాలతో పురుగులను తెగుళ్ళు కంట్రోల్ చేసి ఈ విధమైన స్టెప్స్ తీసుకుంటారో వాళ్ళు చివరిగా ప్రకృతి వ్యవసాయంలో రసాయన పురుగు మందులు, ఎరువులు లేకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క BAA, ప్రతి ఒక్క VOA, అట్లాగే యానిమేటర్స్ కానీ CCలు వీళ్ళందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం మనం ప్రజెంట్ సమ్మర్లో ఈ PMDS విత్తనాలు అనేవి తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకోవడానికి వెలుగు నుంచి మనకి లోన్ ఇస్తారు ICRPL లోన్ తీసుకొని లేదా VO యానిమేటర్స్ కానీ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారయ్యి PMDS కిట్స్ తయారు చేస్తారు. ఇవి APCNF ఉన్న గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేస్తారు. లేని గ్రామాల్లో BAAలు, VHAలు ఇనిషియేషన్ తీసుకొని ఈ కిట్స్ తయారు చేసి రైతులకు ఇవ్వాలి. ఇన్ కేసు మీకు తయారు చేయడం అలవాటు లేదు కాబట్టి ఎవరైనా తయారు చేసిన మన సిబ్బంది NPM షాపుల ద్వారా, VOల ద్వారా తయారు చేసి ఉంటే మీరు రైతులకి మోటివేట్ చేసి ప్రోత్సహించి వారికి ఇప్పించాలి. ఇది ప్రస్తుతం మనం చేస్తున్నది. దీని తర్వాత విలేజ్ లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు, ర్యాలీలు కండక్ట్ చేస్తారు, ప్రకృతి వ్యవసాయ మోడల్స్ గ్రౌండింగ్ చేస్తారు. దీంతో మనకి డోర్ టు డోర్ సర్వే చేస్తారు. ఆ సర్వే చేసినాక వచ్చిన లిస్టులో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో, ఎవరు చేయట్లేదు, ఎవరు కెమికల్, ఎవరు C1 పార్షల్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ లిస్టు సోషల్ ఆడిట్ కోసం రైతు సేవా కేంద్రాల్లో డిస్ప్లే చేసి ఆ లిస్టులో ఇది కరెక్టా కాదా అని BAAలు అందరూ కూడా ఈ లిస్ట్ ఉంది, ఇంతమంది ప్రకృతి వ్యవసాయం, ఇంతమంది కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు.